కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని యొద్దకు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువుకు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రైన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులను పాపులు మాకు మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువు యేసుక్రీస్తు నిమిత్తమును నీ కృపను వెదకచు వేడుకొనుచు మితిలేని కనికరమ గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ శక్తిలో మారడించి మిగుల కరుణగలనే మమ్మను పరిహరించి ఆయన నిమిత్తము మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేయడానికి జీవముందనట్టు నిన్ను గురించి గురించి సరైన జ్ఞానము నీ వాక్యములైన విధేయతను మా ఇంద్రియ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏకైక కుమారుడిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. ప్రారంభ గీతమును చదువుకుందాము. క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుగా విందాము. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలమున నీవు ఉన్నవాడవు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో తన నడుమును కట్టుకొని ఉన్నాడు.
Krishna
స్వామి యొక్క పేరిట మేము సక్రియలకు వృద్ధి పొందినట్లు నీ కటాక్షము చొప్పున మా సకల కార్యములందు మమ్మల్ని నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడమని యుగయుగముల జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖను పొందగలిగారు. మొదటిగా పాత నిబంధన పరిశుభాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు కలిగిన లేఖన భాగాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు కలిగిన లేఖన భాగము చదవగలిగాము. మొదలైనటువంటి ఆజ్ఞ గారు దయానంద గారు పాత నిబంధన పాఠ్యభాగాన్ని చదివిస్తారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల వరకు చదవగలిగాము. క్రిస్మస్ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేసినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి 5 వచనములు చదువుతున్నాము. యెషయా మధ్య నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదికి వచ్చును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చుడు. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయడు. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుముకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ఇంత పర్యాయం. పత్రిక పాఠ్యభాగం చదవగలుగుతాము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు కలిగిన లేఖన భాగములు మన దగ్గర ఉన్నటువంటి PCC మెంబరు ఇందిరా గారు పత్రిక పాఠ్యభాగాన్ని చదివిపిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు. రజీనా పత్రిక పాఠ్యభాగాన్ని చదివిపిస్తారు. క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 16 వచనములు చదువుకుందామండి. 9వ వచనం ప్రారంభం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావ
వస్త్రములతో కిరీటము ధరించిన వాడిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క ఫలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏదైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఈ పాఠ్యభాగము ఇంత భార్యకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం చదవగలుగుతాము. పరిశుద్ధులైన లూకా గారు రాసిన సువార్త పాఠ్యభాగము 2వ అధ్యాయము 22 నుండి 32 వచనాలు కలిగిన లేఖనాలను చదువుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుండి 32 వరకు లేఖనాలను చదువుకుందాము. ఓ ప్రభా నీకు మహిమ మిత్రులైనటువంటి విమలా గారు, పిసిసి మెంబర్ విమలా గారు సువార్త పాఠ్యభాగాన్ని జరిగిస్తారు. ఈ దినమున ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 32 వరకు చదువుకున్నాము. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడచినప్పుడు ప్రతి పురుషుడు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమునకు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రములు చెప్పబడినప్పుడు గువ్వల దతనైనను 2 పావులు పిల్లలనైనను 10గా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి, యెరూషలేమునందు సమూయేలును ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తి పరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధ ఆత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడని అతడు దేవాలయము లోనికి వచ్చాను. అతడ ధర్మశాస్త్రాధిపతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లనెను, నాగా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనించుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటను వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూసి తినతో వాటి బాగా ముగించబడింది. మందిరములాగే నిలబడి ఉండగా అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాలకు పొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి
అనేక పుట్టి మొదటి వికారం కింద శ్రమపడి సెలవు వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్యంలోకి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దిన లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయగలరు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణను శరీర పునరుద్ధానము నిత్య జీవములమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి మనమందరం కూడా క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధనలో చదువుకున్నటువంటి పాఠ్యభాగం అండి. 10 నిమిషాలు మనమందరం కూడా దేవుని మాటలను దైవ సందేశాన్ని ధ్యానం చేయగలిగినగా సమయంలో ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించడానికి మధ్యలోని ప్రేమలత మరియు అదృశ సమయంలో కీర్తన పాడి వినిపించాలని ప్రేమతో వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉన్నారా? పేరు పిలిస్తే తలదించుకుంటారు. అదృశ లేదా అడవా ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ విలువైన నీ కృపా
ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నారు. అందరూ కూడా పైకి లేచి నిలబడండి. దైవాశీర్వాదం తీసుకుని దైవాశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరి శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు మరి ఒకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన ప్రేమను బట్టి ఈ 2025వ సంవత్సర కాలంలో చివరి ఆదివారము, చివరి ఆరాధన కనుక దేవుడు సంవత్సర కాలమంతి తన ఉన్నతమైన ప్రేమను బట్టి మనల్ని సంరక్షించి క్షేమాన్ని అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని సమకూర్చి తన ఉచితమైన ప్రేమ చేత మనలను సజీవులుగా జ్ఞాపకం చేసుకొని ఈ చివరి ఆదివారం ఆరాధనలు మరి దేవుని ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి మనలందరూ కూడా సంఘముగా సమూహముగా సిద్ధపరిచిన కన్న తండ్రి దేవునికి మనమందరం కూడా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారు. ప్రియులార, మంచిది చక్కగా ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాము. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా చదువుకున్నటువంటి పాఠ్య భాగండి కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. తలలు వచ్చండి, ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణ సముద్రమై ఉన్నారు మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతుల సర్వశక్తిమంతుల మీకు వందనాలు నాయనా. 2025వ సంవత్సర కాలములు చివరి ఆదివారపు ఆరాధనలు తండ్రి, మీ పిల్లలుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచి మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మమ్మల్ని అందరూ కూడా సంఘముగా సమూహముగా మీ పరిశుద్ధ మందిర ఆవరణలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. కన్న తండ్రి, ఎంతో మంది నాయన మా కంటే గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు, ధనవంతులు, అధికారము కలిగిన వారు, అందచందములు కలిగిన వారు తండ్రి నాయన, ఈ జీవితాల్లో నాయన ఈ దినాన్ని చూడలేక ఈ కాలపు చివరి దశలో ఉండలేక నాయన ఎందులో కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి. మేము వారికంటే గొప్పవారు అని కాదు కానీ తండ్రి నాయన, మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని ప్రేమించారు. కన్న తండ్రిగా మా మీద మరొకసారి మీ కృపను కురిపించడం వలనే, మీ దయ చూపించడం వలనే తండ్రి మరొక పర్యాయం తండ్రి ఈ నూతన సంవత్సరంలోనికి మేమందరం కూడా ప్రవేశించడం వరకు సిద్ధపడుతూ ఉన్నాము. 2025 సంవత్సర కాలంలో చివరి ఆదివారపు ఆరాధనలు ముగింపులు మేమందరం కూడా ఉంటూ ఉండగలైనా ఈ కాలమంతయు, సంవత్సర కాలమంతయు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మమ్మల్ని మీరు సిద్ధపరిచిన పరిస్థితిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ పిల్లలందరూ మేమందరూ కూడా చేరడైన పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఇంతవరకు కూడా మీ నామాన్ని మహిమపరుచున్నాము. కొద్ది నిమిషాలనైనా చదవబడినటువంటి పాఠ్య భాగం నుండి కొన్ని మాటలు మేమందరం కూడా ఆలోచన చేయడం కొరకై తండ్రి ఆత్మావేశం కలిగిన వారమై ఆసక్తి కలిగి మీ సన్నిధానములు నాయన మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆశ కలిగిన మా ప్రాణములు మీ వాక్యం అనే జీవాహారం చేత తృప్తిపరచి విన్న మాటలు నాయన వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపుచ్చుకొనక విన్న వాక్యం బట్టి కొంతైనా మాలో మార్పు కలిగి నేను మీకు ఇష్టమైన పిల్లలుగా, సంఘముగా, అనేకులకు మాదిరికరంగా, ప్రాముఖ్యంగా మా జీవితాలకు, మా కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి నేను ఈ యొక్క మాటలు మాలో ఉండి ఫలింప చేయమని చేయవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాండి.
రావాల్సి వెళ్ళకుండా నాయన మీ చిత్తమైతే త్వరగా ప్రేరేపించి మీ సన్నిధానం ప్రేరేపించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియులారా, ఉదయకాల సమయంలో మనమందరం కూడా చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగం నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే వాగ్దాన విమోచకుడు. ఏంటంట? వాగ్దాన విమోచకుడు. ఎందుకు ఈ అంశాన్ని మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరము ఈ 3 పాఠ్యభాగాలు మనకు కనబడుతుందంటే ఈ పాత నిబంధన పత్రిక సువార్త ఈ 3 పాఠ్యభాగాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని 3 కోణాలుగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పాఠ్యభాగాల్లో మనకు కనబడుతుంది. ఎందుకంటే పిల్లల వాగ్దాన విమోచకుడు, ఎందుకంటే మనం చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు భూమి మీదకి ఎంతో మంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఎన్నో రాజ్యాలు సామ్రాజ్యాలు భూమి మీద స్థాపించబడ్డాయి, కొంతకాలానికి కనుమరుగైపోయాయి, కూలిపోయాయి. కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను, సమయం లేదు కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాగ్దాన విమోచకుడు మన టాపిక్. ఎందుకు ఈ అంశాన్ని మనం ఈ 3 పాఠ్యభాగాలను పరిశీలన చేస్తానంటే పాత నిబంధనలో ఒక కోణం చూపిస్తుంది క్రీస్తు వారి పట్ల. అలాగే పత్రికా పాఠ్యభాగాన్ని పరిశీలన చేసినప్పుడు పత్రిక పాఠంలో కూడా యేసుక్రీస్తు వారిలో మరొక కోణాన్ని మనం చూడగలుగుతాం. అలాగే సువార్త పాఠ్యభాగంలో కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో మరొక కోణాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ మొదటి పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఏమంటే చరిత్రలో ఎంతోమంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు, రాజ్యాలు సామ్రాజ్యాలు స్థాపించబడ్డాయి, కొంతకాలానికి కనుమరుగైపోయాయి, కూలిపోయాయి. కానీ ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏకైక రాజు, ఒక మహా సామ్రాజ్యం స్థాపించడానికి లోకానికి వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ఆ రాజు లేదా ఆ సామ్రాజ్యం, ఆ రాజ్యం ఏదని మనం ఆలోచన చేసినప్పుడు అది మరణమును జయించి పాపమును ఎవరిని విడిచిపెట్టి పాపముల పైన పశ్చాత్తాపమును అధికారం అనుగ్రహించి పునరుద్ధానుడై మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ నిత్య రాజ్య పరిపాలన సాధ్యమనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూడగలిగినప్పుడు యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం, ఆ సందర్భం మనకి ఏంటంటే పిల్లల యెషయా మొదటి నుండి మా చిగురు పుట్టును వాడి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇదిగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇక్కడ ఈ సందర్భం మనకు ఏం చూపిస్తుందంటే ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు ఏమండి అగమ్య గోచరముగా ఉన్నటువంటి సందర్భాన్ని మనకు ఇక్కడ కనబడుతుంది. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు, ఇశ్రాయేలు యొక్క జీవితము లేదా భవిష్యత్తులో వారికి ఉన్నటువంటి ఆలోచన అర్థం కానటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. రెండవదిగా దావీదు వంశము ఏమండి పతనమైనటువంటి పరిస్థితిని, తన వైభవాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదే కదా దావీదు గారు, యెషయా గారు ఎవరు? మా దావీదు గారి యొక్క తండ్రి. ఈ 11వ అధ్యాయంలో మొదటి నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు భవిష్యత్తు కాలం ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితులు వారు ఒక జ్ఞానులు లేదా ఒక అర్థం కానిటువంటి పరిస్థితులు వారి జీవన విధానం ఉన్నట్లు కనబడుతుంది. రెండవగా ఇక్కడ దావీదు వంశము అంటే కూలిపోయే పరిస్థితి, పతనమయ్యే పరిస్థితి, తన వైభవం అంతా కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందుకంటే అక్కడ మొద్దు అనే మాటను మనకు దేవుడు ప్రస్తావించాడు. మొద్దు అనే మాటకు, ఎందుకంటే ఈ మాట నరకబడిన మొద్దు అనే మాట రాజుల వంశము పతనమైనప్పుడు, రాజులాగా ఎవరి వారి కుటుంబాలు నాశనమైనప్పుడు
ఏమంటే అప్పటి కాలంలో వారందరూ కూడా చెప్పుకునేటువంటి మాట, అదిగో వారి యొక్క వృక్షము వంశావళి వృక్షముగా వృద్ధి చెలవలసింది నరకబడిన మొద్దులాగా అయిపోయింది, నాశనాన్ని కూడా తెచ్చుకుంది, పతనమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ దావీదు గారి వంశము ఎలా మనకు కనబడుతుంది? ఏమండి పతనమయ్యేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే తన వైభవం అంతటి కూడా కోల్పోయేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో మనకు కనబడుతుంది. అందుకే ఇక్కడ ప్రియులారా, ఇది మనుషుల దృష్టిలోనైతే ఇది ముగింపే కావచ్చు, కానీ ఎందుకంటే నరకబడింది, మొద్దుగా మారిపోయింది, వారి వంశీత అయిపోయింది, వారి జీవనం పతనమైపోయింది, వారి కుటుంబం ఇక అందరితో ఆగిపోద్ది, ఇక ఏమి లేదు, అంతా సర్వం కోల్పోయిందని చెప్పేసి మనుషుల దృష్టిలోనైతే అది ముగింపు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఆరంభం అంటారు. ఏంటంట? దేవుడి దృష్టిలో అది ఆరంభం, మనుషుల దృష్టిలో అది ముగింపే కావచ్చు. ఎందుకంటే అంతా సర్వం కోల్పోయింది, కుటుంబం పోయింది, బిడ్డల పోయారు, ఎవడి వారి యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా పోయారు, ఇంకా వారి వంశం ఎదగడానికి కూడా దాంట్లో ఎవరు కూడా వంశావళిలో ఏ వారసుడు లేడు, కనుక వారి జీవితం ఎదుగో వాటితో అయిపోయినట్లే, ఆ వ్యక్తితో వారి కుటుంబం అంతా కూడా పతనమైపోయినట్లే, ఇక వారి పేరు మరవబడితే సమాజంలో వారి వంశావళి ఇక చెప్పబడదు. ఇలాంటి మాటలు మనుషుల దృష్టిలోనైతే ముగింపు కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో అది ఆ ముగింపు అనుకుంటున్నటువంటి నీకు దేవుడు అంటున్నాడు అది ముగింపు కాదు, ప్రారంభం. అది ప్రారంభం. అది కన్నాడు ఆ మొద్దు నుండి ఏమొచ్చేసిందట? చిగురు వచ్చేసింది, ఆ మొద్దు నుండి చిగురు వచ్చేసింది. ప్రియులారా, బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని మనం చూడగలిగితే, రూతు సందర్భం అందరూ కూడా తెలుసు కదండి. ఏమంటే నయోమి రూతు ఇతర కోడలు, వారి సందర్భం అంతా మనకు కూడా తెలుసు. వారి బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? మా బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి వారు బ్రతకడానికి, వారు బ్రతుకుదల కొరకు ఏ ప్రాంతానికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేము అనగా రెండు నీళ్లు, మోయాబు అనగా శపించబడిన దేశము, శపించబడిన ప్రాంతము, ఆశీర్వదించబడినటువంటి స్థలముల నుండి శపించబడిన స్థలానికి వారు ప్రయాణం వెళ్ళిపోయారు, అక్కడ బ్రతుకుదామని చెప్పేసి. ఏం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత? ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది. ఏమిటి? ఇక వారికి మగవారు అనేటటువంటి పేరు చెప్పుకోవడానికి ఎవరు లేకుండా నయోమి తన భర్తను పోగొట్టుకుంది, తన గర్భాన్ని పెట్టిన ఇద్దరు పిల్లలు పోగొట్టుకుంది. నయోమి తన ఇద్దరు కోడళ్ళు విధవరాలుగా దేశంలో ఉంటూ ఉన్నారు. బెత్లెహేము ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం యెషయా మొద్దు నుండి చిగురు పుట్టుననేటానికి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక సమస్తము కూడా కోల్పోయాము, ఇక అంత అయిపోయింది, మా జీవితంలో ఇక మా పతనం అయిపోయింది, ఇక మాకంటే ఇక ఏమి లేదు, మా కుటుంబం మా వంశం ఇక్కడ ఎంతో ఆగిపోద్ది, ఇక తర్వాత ఏమి లేదు, ఇక సమాజంలో ఇక మా పేరు అనేది, మా వంశం అనేది, మా కుటుంబం పేరు అనేది ఇక వచ్చే అవకాశం కూడా లేదు అనే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు అది నీకు ముగింపు కాదు, అక్కడ నుండి నీకు ప్రారంభం జరుగుతుంది అనే విషయానికి సాదృశ్యంగా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, సమస్తము కోల్పోయినటువంటి నయోమి, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నటువంటి నయోమి మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఆమెను చూసి ఏమన్నారు తెలుసా? 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం కొన్ని మాటలు ప్రియులారా మనం చూద్దాం. అందుకు ఆమె అమ్మా సాగిలపడి 1:28 ఒకసారి చూడండి ఆ మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సమస్తాన్ని కోల్పోయింది, భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది, ఇక ఏమీ లేనటువంటి వారిగా, అంటే వారి వంశం కూడా ఇక వృద్ధి చెందడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు మనం తిరిగి ఎక్కడ వచ్చారు? బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఆమె చూసి అంటున్నారు, ఇదిగో ఏమో నయోమి కదా, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వారందరూ కూడా వచ్చి ఆమెను అడుగుతున్నప్పుడు ఆ నయోమి వారితో అంటున్నటువంటి మాట ఏముంటుంది? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను కనుక నన్ను నయోమి అనగా మారానుడి, నేను సమృద్ధి గల దానిని వెళితిని, యెహోవా నన్ను వట్టి దానిగా
తిరిగి రాజేసిన ఏమి లేని దానిగా, సమస్తం కోల్పోయిన దానిగా, సర్వస్వం నాశనం చేసుకున్న, సమస్తాన్ని పోగొట్టుకున్నాను. సమృద్ధి గలదానిగా బెత్లెహేము నుండి నయోమి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. శపించబడిన దేశానికి వెళ్ళిన తర్వాత సమస్తాన్ని పోగొట్టుకొని వట్టి దానిగా, రిక్తురాలిగా, ఏమీ లేనటువంటి దానిగా తిరిగి వచ్చింది. ఇక నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అనగా అర్థం ఏంటి? మా మధురము. మారా అనగా అర్థం ఏంటి? చేదు. ఇప్పుడు నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే నా జీవితంలో నేను అన్ని పోగొట్టుకున్నాను. నా భర్తను పోగొట్టుకున్నాను, సమృద్ధిగా ఆహారం కలిగే స్థలాన్ని పోగొట్టుకున్నాను, నా గర్భాన్ని పెట్టిన ఇద్దరు కుమారుడు నేను పోగొట్టుకున్నాను. ఇక నేను నయోమి అనడానికి అర్హురాలు కాదు. నా జీవితం అంతా దుఃఖకరమైపోయింది. సర్వస్వాన్ని నేను కోల్పోయాను. ఇక మా వంశం ఏంటి, మా వృక్షాలు ఏంటి, మా కుటుంబ జీవనం ఏంటి, ఏమీ లేని దానిగా తిరిగి వచ్చానికి నన్ను నయోమి అని మీరు పిలవద్దు. ఏమంటుంది? మారా. చేదైపోయింది నా జీవితం అంతా. సర్వస్థాన్ని పోగొట్టుకున్నాను, ఏమీ లేదు. ఇక నా జీవితంలో మా కుటుంబంకి ఏమీ లేదు, సమస్తాన్ని మేము పోగొట్టుకున్నాం అనుకుంటున్నటువంటి సమయంలో ఏమండి, దేవుడు తన బంధువైన బోయాజును పరిచయం చేసి ఆ బోయాజుతో చెబుతున్నటువంటి మాటని 2వ అధ్యాయం 11-12 వచనాలు. అదే రూతు గ్రంథము 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఏం రాయబడింది అక్కడ? ఇదిగో నేను నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి 2వ అధ్యాయం 11-12 వచనాలు. అదేనా? చదువు. ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా ఇదిగో నీవు చేసిన దానికి ప్రతిఫలముగా ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రేఖల కింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చిన దేవుడు. సర్వస్వాన్ని కోల్పోయావని అనుకుంటున్నావు కదా. రూతుతో బోయాజు చెబుతున్నటువంటి మాట అండి. ఇదిగో సమస్తాన్ని కోల్పోయావు, మాకు ఇంకెవరు లేరు, మా వంశం ఆగిపోతుంది, మా వంశవనికి ఎదురుగా ఆగిపోతుంది, ఒక మొద్దుగా మిగిలిపోయింది, ఇక మాతోటి మా వంశము అంతరించబోతుందనే ఆలోచన మీరు బాధపడుతున్నారు కదా, దుఃఖపడుతున్నారు కదా. అయితే మీరు ఆ శపించబడిన దేశాన్ని వదిలిపెట్టి మళ్ళా ఆయన రెక్కల కిందకి మీరు వచ్చారు. సురక్షితమైన ప్రాంతాలకు మీరు వచ్చారు కనుక దేవుడు మీకు అన్యాయం చేయడు. ఎవరున్నాడు అక్కడ? దేవుడు మీకు అన్యాయం చేయడు. ఎవరున్నాడమ్మా? యెహోవా. ఆయన రెక్కల కింద మీరు సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. నన్ను నయోమి అని పిలవద్దు, సమస్తాన్ని పోగొట్టుకున్నాను, అంత ఆగమైపోయింది అని చెప్పుకుంటూ దుఃఖముతో తిరిగి వచ్చినటువంటి వారికి తన బంధువైన బోయాజు ద్వారా దేవుడు ప్రార్థిస్తున్నటువంటి మాట, నీకు సంపూర్ణమైన బహుమానము దేవుడు. మొద్దు బారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, మూడు బారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, అంతా పతనమైందని నువ్వు అనుకుంటున్నావు. ఇక మా జీవితం అయిపోయింది, మా కుటుంబ పరిస్థితి అయిపోయింది, ఇక మాతోటి మా కుటుంబం అంతమైపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అది ముగింపని నువ్వు అనుకుంటున్నావు. అది కాదు, ముగింపు కాదు, అది ఆరంభం. అది ఆరంభం అని దేవుడు అంటున్నాడు. దేవుడు అది అంటున్నాడు మాట. దేవుని రెక్కల కింద సురక్షిత రెక్కల కింద నీకు వచ్చావు. దేవుడు సంపూర్ణమైన బహుమానము నీకు ఇచ్చునని. ఇదిగో బోయాజు రూతుని వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరి ద్వారా కలిగిన కుమారుడు ఓబేదెదోము. అర్థమైందా? 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ 4వ అధ్యాయం 13వ వచనం. ఈ స్టోరీ అంతా మనం చదివితేనే యెషయా ముందు నుండి చిగురు ఎలా వచ్చిందో మనకు అర్థమైపోద్ది. 4వ అధ్యాయం 13వ వచనం ఏం రాయబడింది? రూతు గ్రంథం. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె ఎదురుపోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును గనుక ఆమె కుమారుని కనెను. కుమారుడు కన్నది. ఏమండి, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం అండి. ఆమె గర్భం ధరించి కుమారుడు కన్నది. ఆ కుమారుడు పేరు ఏం పెట్టారంటే 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి గర్భ కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టెను. అతడు దావీదుకు తండ్రి అయిన యెషయా యొక్క
బోయాజు రూతు ద్వారా పుట్టిన కుమారుడు ఎవరట? ఒబేద్ ఎవరు? యెషయా తండ్రి. ఈ యెషయా ఎవరు? దావీదుకు తండ్రి. ఏమండి, అక్కడ బోయాజు పరిచయం చేయటం, తన బంధువు ద్వారా వారికి ఏమండి ఆ వారసత్వాన్ని రావడం, అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి రూతు ఒక ప్రధాన పాత్ర పోషించింది అక్కడ. అంటే ఆగిపోయింది అనుకుంటా, అంటే వంశంలో అతనితో ఆగిపోతే మరి యేసుక్రీస్తు వారు దావీదు వంశం నుండి ఎలా రావాలి? ఏమండి, నీ సింహాసనము తరతరములు ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి తరతరములు ఉండే దావీదు సింహాసనం నుండి యేసుక్రీస్తు వారు ఆ వంశం నుండి రావాలంటే హెబ్రీలైన యూదా గోత్రానికి సంబంధించినటువంటి రూతు నయోమి యొక్క కుటుంబ వ్యవస్థ అక్కడితో పతనమైపోతే ఇక యేసుక్రీస్తు వారు ఎలా వస్తాడు ఈ లోకానికి? కాబట్టి సాధ్యమైనది. అందుకేనండి దేవుడు బోయాజు ద్వారా రూతును పరిచయం చేసి ఆ బంధు ధర్మం అక్కడ జరిగించి, ఇది ధర్మశాస్త్ర యొక్క పద్ధతి, ఇప్పుడు లేదు ఆ కాలం, ధర్మశాస్త్రం యొక్క క్రమం అది, పాత బంధం యొక్క కాలం యొక్క సిస్టమ్ అది. ఇదిగో ఆయన ద్వారా ఒబేదు వచ్చాడు, ఒబేదు ద్వారా ఎవరు వచ్చాడు? యెషయా వచ్చాడు, యెషయా ద్వారా ఎవరు వచ్చాడు? దావీదు వచ్చాడు. ఇదిగో దావీదు వంశముల నుండి యేసుక్రీస్తు వారి లోకానికి, అది యెషయా ముద్దు నుండి చిగురు పుట్టులు. ఆ వంశాలంతా కూడా మనం చూస్తే మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఒబేదు ద్వారా యెషయా వచ్చాడు, యెషయా ద్వారా దావీదు వచ్చాడు, దావీదు ద్వారా ఎవరు వచ్చాడు? సొలొమోను వచ్చాడు. ఇదిగో 6వ వచనం నుండి యెషయా రాజైన దావీదును కనెను, ఉరియా భార్య నుండి ఆమె దావీదు సొలొమోనుకు. ఇదిగో ఆ స్టోరీ అంత మనం చివరి వరకు చదువుకుంటూ వస్తే ఇక్కడ 16వ వచనములు 15వ వచనములు ఎలుగూదు ఎలియాజును కనెను, ఎలియాజు మత్తతును కనెను, మత్తతు యాకోబును కనెను, యాకోబు మరి అయిన భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. ఈ వంశాలంతా కూడా ప్రియులారా మనం చూస్తే అది దావీదు యెషయా ముద్దు నుండి ఏం కలిగిందంట? చిగురు. పతనం అయింది అనుకున్నటువంటి యూదా వంశముల నుండి, అంతరించిపోతుంది అనుకున్నటువంటి యూదా వంశముల నుండి యెషయా ముద్దు నుండి ఎవరు వచ్చారట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు చిగురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడింది అక్కడ ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. సంగములతో ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేగువ చుక్కనై ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు? నేను దావీదుకు వేరు చిగురును. 3 భార్యలు అనుకున్నారు, ముద్దు భార్యలు అనుకున్నారు, నడకబడింది అనుకున్నారు యూదా వంశము. మనుషుల దృష్టి అది ముగింపు కావచ్చు, కానీ దేవుని దృష్టి అది ఏమన్నాడు? ఆరంభము. నయోమి జీవితంలో రూతు ద్వారా ఎలా అయితే వారు వంశాలు వృద్ధి చెందిందో, ఇదిగో ఈ దావీదు మోషియా ముద్దు నుండి, యెషయా ముద్దు నుండి చిగురుగా వచ్చినటువంటి వారు ఎవరట? యేసుక్రీస్తు ప్రభువు వారు. మన జీవితం అయిపోతుంది అనుకున్న సమయంలో, మన కుటుంబం పతనమవుతుంది అనుకున్న సమయంలో, మనం ఏమి సాధించలేము. ఇప్పుడు మన పరిస్థితి అగమ్య దోషంలోకి వెళ్ళిపోయింది, ఎటు దిక్కు దోషంలో పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో, ఇక ఉన్న 4 నుండి ఇక మన జీవితం అంతరించబోతుంది అనుకున్నటువంటి కాలంలోనే దేవుడు మరొక నూతనమైన జీవానికి ఆరంభం కలిగిస్తాడు మనలోని. దేవుని ఆత్మలో మనం ఉంటే, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం ఉంటే, దేవుని కృపలో మనం ఉంటే, వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటే, ముగింపు అనుకున్న దారి నుండి దేవుడు ఏం తీసుకొస్తాడంట? ఆరంభం, ప్రారంభం అక్కడ నుండే జరుగుతుంది. ఇదిగో నయోమి జీవితంలో ఒక మంచి సందర్భాన్ని మనం చూసాం. ఇదిగో వంశముల ద్వారా లోకాలను ఏలే రక్షకుడి లోకానికి వచ్చాడు. ఆగిపోయిన వంశం లేదండి. మనందరూ కూడా నిరీక్షణ ఎదురు చూశారు కదా. అది అంటాడు కదా, 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మానవ
నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. పిల్లగా ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో సారాంశాన్ని సందర్భాన్ని మనం చూడగలిగితే మొద్దు నుండి ఏం కలిగిందంట? చిగురు పుట్టలు అంతరించిపోయింది, అయిపోయింది అనుకున్నటువంటి ఆ సమయంలోనే దేవుడు నీలో నూతన కార్యాన్ని, ఒక నూతనమైనటువంటి క్రియను నీ పట్ల జరిగించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన దావీదు చిగురును అని చెప్పేసి యేసుక్రీస్తు వారే చెప్పాడు. ఆయన ఇంకా ఈ రెండవ మాట మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యెహోవా ఆత్మ, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎతని మీద? మొద్దు నుండి వచ్చిన చెగురు ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మీద దేవుని ఆత్మ నిరంతరం కూడా ఏముంటుందంట? నిలిచి ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు కాబట్టి దేవుని ఆత్మ ఆయా సందర్భాలను బట్టి, ఆయా కాలాలను బట్టి ప్రవక్తల మీదకి, రాజుల మీదకి వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకు సౌలు ఉన్నాడు. కాబట్టి సౌలుకు దేవుని ఆత్మ దిగుతూ వస్తూ వెళ్ళిపోతూ ఉండేది. దేవుని ఆత్మ పాత నిబంధన కాలంలో, అంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. అలాగే సంసోను ఉన్నాడు. సంసోను కూడా చివరి దశలో దాగోను మందిరములో ఆ ఫిలిష్తీయులందరూ కూడా అతన్ని ఆ స్తంభాలు కట్టేసినప్పుడు చివరిసారిగా ప్రార్థిస్తాడు, అయ్యా తప్పు జరిగిపోయింది, పాపం చేశాను, నేను ఎంతో నష్టపోయాను, ఈ ఒక్కసారి నీ ఆత్మ నా మీదకి వస్తే కదా, న్యాయాధిపతులు ఈ మాట, ఇంకొకసారి నీ ఆత్మ నా మీద పంపించు, ఇంక ఈ శత్రువులందరినీ కూడా నాశనం చేస్తారు. అంటే పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ ప్రవక్తల మీదకి, రాజుల మీదకి కాలాన్ని బట్టి, సమయాలు బట్టి వస్తూ వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ చిగురుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి మీద దేవుని ఆత్మ నిరంతరం కూడా నిలిచి ఉంటుంది. ఆయన రాజ్య పరిపాలన, ఆయన తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? బాహ్య రూపాన్ని బట్టి ఆయన తీర్పు ఉండదు. జ్ఞానంతో ఆలోచన చేస్తాడు, వివేకంతో ఆలోచన చేస్తాడు, దేవునికి భయభక్తులుగా ఆలోచన చేస్తాడు. ఆయన పరిపాలన, ఆయన తీర్పు విధానము దేవుని భయభక్తులు కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి పరిపాలన జరిగిస్తాడు, తీర్పు జరిగిస్తాడు. అంతే తప్ప నిరంతరం ఆయన మీద దేవుని ఆత్మ ఏముంటుందంటారు? దేవుని ఆత్మ తన మీద నిరంతరం కూడా నిలిచి ఉంటుంది. ఆయన తీర్పులు కూడా అగమ్య గోచరములు, బాహ్య రూపాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు, అంతరంగ స్వభావాన్ని బట్టి ఆయన తీర్పు ఉంటుంది. అలాంటి వ్యక్తి దావీదు వంశం నుండి, యెషయా మొద్దు నుండి చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. తన వంశములంతా కూడా మనం చూసాం ప్రియులారా. ఈ పాత నిబంధన కాలంలో సంపూర్ణమైన రాజుగా, అంటే మంచి పరిపాలన అందించే ఒక రాజుగా, పక్షపాతం లేనటువంటి రాజ్య పరిపాలన జరిగించడానికి ఒక రాజుగా, పతనమైనటువంటి యోధా వంశం నుండి ఇశ్రాయేలు ప్రజలను, ప్రపంచ మానవాళ్ళని నిరంతరం కూడా పరిపాలించడానికి ఒక రాజుగా, నిరంతరం కూడా రాజ్య పరిపాలన చేయడానికి ఒక రాజుగా యేసుక్రీస్తు వారి లోకానికి వస్తాడనేటువంటి సందర్భం మనకు పాత నిబంధన పాఠ్యభాగం తెలియపరుస్తుంది. ఇక రెండవదిగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు పత్రిక పాఠ్యంలో ఆయనలో మరొక కోణాన్ని మనకి ఏం చూపిస్తుందంటే, పత్రిక పాఠ్యభాగాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే మన స్వరూపము దాల్చిన విమోచకుడిగా మనకు కనబడుతుంది. మానవ దేహాన్ని దాల్చిన విమోచకుడిగా మనకు కనబడుతుంది. పాత నిబంధన పాఠ్యభాగంలోనే సంపూర్ణమైనటువంటి రాజుగా, పరిపూర్ణత కలిగినటువంటి రాజుగా, అంటే మంచి పరిపాలన అందించేవాడిగా, పక్షపాతం లేనటువంటి రాజ్య పరిపాలన జరిగించేవాడిగా, బాహ్య రూపాన్ని బట్టి కాక అంతరంగ స్వభావాన్ని బట్టి తీర్పు తీర్చేటటువంటి రాజుగా వంశావళిలో మనకు క్రీస్తు కనబడుతుంటే, ఈ పత్రిక పాఠభాగంలో అంతటి దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించిన విమోచకుడుగా మనకు కనబడుతుంది. పై వచనాలు మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏ రాయబడింది అక్కడ? దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన
యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూస్తున్నాము. ఎందుకంటే దేవుని కృపలో ఆయన ప్రతి మనిషిని కొరకు మరణించినట్టు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసు ఇలాంటి దేహాన్ని ధరించుకొని చూడండి. ఆయన దేవదూతల వంటి ఆకారం లేకుండా మానవుని వంటి దేహాన్ని ధరించి దేవకులకు రావటంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి క్రీస్తు మనలాంటి శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో ప్రియులారా మనం చూడగలిగితే, అందుకే మనం రెండవ విషయంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. మొదటిది ఏమో సంపూర్ణమైన రాజు మనకు కనబడుతుంది పాత పాఠ్యభాగంలో. అలాగే ఈ పత్రిక పాఠ్యభాగంలో మానవ దేహాన్ని ధరించిన విమోచకుడుగా యేసుక్రీస్తు వారు మనకు కనబడు. అంటే విమోచకుడు అంటే విడిపించేవాడు. విమోచకుడు అంటే అర్థం ఏంటి? విడిపించేవాడుగా మనకు కనబడుతుంది. దేవుణ్ణి విడిపించేవాడుగా యేసుక్రీస్తు వారు దేవదూతల దేహాన్ని ధరించుకోకుండా, దేవదూతల స్వరూపాన్ని ధరించుకోకుండా మనలాంటి దేహాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడంటే పిల్లరా, పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక క్రమాన్ని, ఎవడు ఒక ధర్మాన్ని రాసిచ్చాడండి. లేవియకాండము 25వ అధ్యాయంలో మనం చూడగలిగితే మాట, లేవియకాండము 25వ అధ్యాయము 25వ వచనాన్ని పిల్లరా మనం చూడగలిగితే, కాబట్టి ఎందుకు ఆయన విమోచకుడుగా మనలాంటి దేహాన్ని ధరించి రావాల్సి వచ్చిందంటే, మా లేవియకాండము 25వ అధ్యాయము 25వ వచనం ఏమి రాయబడింది అక్కడ? అమ్మా, మీ సహోదరుడు భేదవాడై స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువు లేకయే దానిని విడిపింపడలకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల అమ్మా దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వాడికి శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యము. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే, పాత నిబంధన యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ప్రాచీన ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలలో అప్పు చేసి అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు వచ్చి అతను బానిసగా తీసుకెళ్ళి తన ఎంత కష్టం చేస్తున్నప్పుడు ఆ బానిసగా ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళు చేసిన రుణాన్ని చెల్లించి మరలా విడిపించాలంటే ఆ బానిసగా ఉన్నటువంటి వ్యక్తికి రక్త సంబంధం అయి ఉండాలి, లేదా దగ్గర బంధువైనా అయి ఉండాలి. అర్థం ఈ మాట. అప్పు చేసి రుణం చేసి ఆ రుణాన్ని తీర్చినప్పుడు ఆ యజమాని వచ్చి అతను తీసుకొని వెళ్ళి తన ఇంట్లోనూ తన రాజ్యంలోనూ ఒక బానిసగా తనను కొనసాగిస్తున్న క్రమంలో ఆ బానిసగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మరలా విడిపించాలంటే ఆ రుణాన్ని చెల్లించాలి. రుణం చెల్లిస్తేనే కదా విడిపించేది. ఆ రుణాన్ని చెల్లించాలంటే ఆ రుణము చెల్లించే వ్యక్తి ఎవరైనా ఉండాలి? బానిసగా ఉన్నటువంటి వ్యక్తికి రక్త సంబంధం అయ్యే ఉండాలి, లేదా దగ్గర బంధువైనా అయి ఉండాలి. వేరే ఏ సంబంధం లేని వారు వచ్చి విడిపించడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు దేవదూతల స్వరూపాన్ని ధరించుకోకుండా మనలాంటి దేహాన్ని ధరించి మనలో సహోదరుడు అన్నాడు. చూడండి ఏమన్నాడు? మాకు చూడండి ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మా ఏం రాయబడింది అక్కడ? పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలిచినప్పుడు ఆయన సిగ్గుపడక, ఎవరిని? మనలను సహోదరుడు అని పిలిచినప్పుడు ఆయన సిగ్గుపడక. ఎందుకు దేవదూతల స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి రాలేదంటే, మనమందరం కూడా ఏ బానిసత్వం ఉన్నాము? ఏ బానిసత్వం ఉన్నాం? మనందరం కూడా పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. మనమందరం కూడా
ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే రుణమును చెల్లించిన వాడు బానిసగా ఉన్నప్పుడు, దాస్యములో ఉన్నప్పుడు, ఆ దాస్యములో బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తిని విడిపించడానికి ఎవరైతే దగ్గర బంధువు కావాలో, ఎవరైతే రక్త సంబంధి కావాలో, అలా రక్త సంబంధం అయితేనే, దగ్గర బంధువు అయితేనే ఆ వ్యక్తిని విడిపించడానికి అవకాశం ఉందో, ఇది ఈ రోజున మనం అందరం కూడా పాపం అనే బానిసత్వం ఉన్నటువంటి మనకు రక్త సంబంధిగా, మనకు సహోదరుగా, దగ్గర బంధువుగా ఆయన దేవదూతల దేహమును, ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి మనలాంటి దేహాన్ని ధరించి ఈ లోకానికి రావలసినటువంటి అవసరం వచ్చింది. అందుకే మన సహోదరుని పిలిచడానికి ఆయన సిగ్గుపడలేదంటండి. ఎందుకంటే ఒక రక్త సంబంధి మాత్రమే ఆ వ్యక్తిని విడిపించగలడు, ఒక దగ్గర బంధువు మాత్రమే ఆ వ్యక్తిని విడిపించగలడు, ఒక అన్నో తమ్ముడు అయితేనే ఆ వ్యక్తిని విడిపించడానికి అవకాశం ఉంది ధర్మశాస్త్ర ప్రకారం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి, దేవదూతల యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి మనలాంటి రక్త మాంసం కలిగినటువంటి దేహాన్ని ధరించి మన మధ్యకు రావడంలో ఉద్దేశం ఏంటంటే, ఒక సహోదరుడుగా, ఒక రక్త సంబంధిగా పాపం అనే బానిసత్వంలో ఉన్నటువంటి మనలను, ఎవరికి దాస్యములో ఉన్నటువంటి మనలను దగ్గర బంధువు అయితే విడిపించాలి, రక్త సంబంధం అయితే విడిపించాలి. అందుకే ఆయన కూడా రక్త మాంసం కలిగినటువంటి దేహాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది. అర్థమైంది ఈ మాట? అందుకే నాకు ఏమంటున్నాడు, ఆయన మన సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. మరియు నేను ఆయన నమ్ముకొనినందున అని, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు గర్వాలైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యనమకు లోబడిన వాడు విడిపించకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడవలసిన అవసరం వచ్చింది. లేకపోతే మహిమా దేవత వచ్చేవాడే, దేవతతో వచ్చేవాడు. మరి దేవతలు ఏదేమది? దేవతలు ఎవరు? ఆత్మలు కదా. మన ఆత్మకు చావు ఉంటుందా? ఇప్పుడు ఆత్మకు చావు ఉంటుందా? ఆత్మగా ఆయన మన వద్దకు వచ్చి ఒకవేళ మనకు కనబడినా ఆత్మకు చావు లేదు, మరి చావకుండా మనకు విమోచన ఉందా? ఇప్పుడు ఆ దేహంతో వస్తే ఆయన చనిపోయడానికి అవకాశం లేదు. అందుకని ఈ దేహంతో వచ్చాడు. ఎందుకంటే ఈ దేహంతో వస్తేనే చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ రక్త మాంసం దేహంతో ధరించుకొని వస్తేనే ఆయన చనిపోవడానికి అవకాశం ఉంది. ఆయన చనిపోతేనే మనకు విమోచన పాప నుండి విడిపించడానికి అవకాశం. అందుకే ఆయన మనలో ఒక్కడిగా, సహోదరుగా, మన రక్త సంబంధికి వారందరూ నా సహోదరులు చెప్పి కూడా సిగ్గుపడ్డాడు. ఆయన సిగ్గుపడలేదు. ఎందుకు? విడిపించాలి. ఎలాగైతే నేను పాపం నుండి విడిపించాలి. అందుకే మనకు దగ్గర బంధువుగా, మనలో ఒకడవాడిగా మనలాంటి దేహాన్ని ధరించాలి లోకానికి రావడం అనేది జరిగింది. పాపం అనే దాస్యం నుండి మనం విడిపించిన కొరకు. అందుకే మానవ దేహాన్ని ధరించిన విమోచకుడు అనే కోణాన్ని ఇక్కడ మనకు ప్రత్యేక పాఠ్యభాగంలో కనబడుతుంది. పాత నిబంధనలో ఏం కనిపించింది? సంపూర్ణమైనటువంటి రాజు, పక్షపాతం లేకుండా, బాహ్య రూపాన్ని బట్టి తీర్పు తీర్చకుండా, అంతర్గత స్వభావాన్ని బట్టి నిరంతరం ఒకే రాజుగా, ఒకే రాజ్య పరిపాలన జరిగించడానికి, ఇక పతనం అయింది అనుకున్నటువంటి వాళ్ళు మనకు నూతన జీవాన్ని నింపడానికి, నేనున్నాను, నేను వచ్చానని భరోసా మనకి ఇవ్వడం కొరకై యెషయా మొదటి నుండి చివరిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఒక నీతితో కూడినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించి సంపూర్ణమైనటువంటి రాజుగా మనకు కనబడుతున్నాడు. ఈ పత్రిక పాఠ్యభాగంలోని పాపములో బానిసలుగా దాస్యం అనే బంధములో చిక్కుకున్నటువంటి మనలను దీని నుండి మనం విడిపించడం కొరకు ఆయన కూడా మనలాంటి వాడై, మనలాంటి దేహాన్ని ధరించిన వాడై, రక్త మాంస కూడినటువంటి దేహాన్ని ధరించి మన మధ్యకి వచ్చి ఇదిగో ఆ మరణము ద్వారా మనకి ఏం కలిగించాడట? విమోచన కలిగించాడు. అందుకే దావీదు గారు 103 కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథము ముగించుకున్నారు పిల్లల. కీర్తన గ్రంథము 103వ సంకీర్తనలో ఒక మంచి మాట అంటాడు చూడండి. 4వ వచనంలో ఏమంటాడు? కీర్తన గ్రంథము, ఇదిగో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి నుండి పాతాళానికి వెళ్ళకుండా విమోచన మరణం పైన విజయాన్ని కలిగి, మరణమును ఓడించి, మరణపు ముళ్ళని విరచి, నిరంతరము మరణం అనే భయమ చేత దాస్యమైనటువంటి మనకు ఏం కలిగించాడట? ఆ మరణం నుండి విమోచించాడు.
పాతాళం నుండి విమోచన, పాపం నుండి విమోచన, సమాధిలో నుండి విమోచన. నీకు నాకు మనం మానవ దేహాన్ని ధరించి లోకానికి వచ్చాడు. ఎందుకైనా మానవ దేహాన్ని ధరించి దేవతలు మానవ దేహాన్ని ధరించి ఎందుకు వచ్చాడంటే ఆయన ఇదిగో మనకు ఏం ఇవ్వడం వరకంట విమోచన, పాపం నుండి విమోచన, పాతాళం నుండి విమోచన, సమాధిలో నుండి విమోచన, మరణం నుండి మనకు పరిపూర్ణమైనటువంటి విమోచన కలిగించిన కొరకై ఆయన కూడా మనలాంటి రక్త మాంసం కలిగిన వాడు ఈ లోకానికి రావాల్సిన అవసరము వచ్చింది. హెబ్రీ పత్రిక 9:11 మనం చదువుకున్నాం. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఒక మంచి మాటతో రాయబడుతుంది. ముగించుకుందాం. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక ఇదిగో తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో తన స్వరక్తము ద్వారా మనకి విమోచన కలిగించాలని ఆయన దేవదూతల స్వరూపాన్ని ధరించుకొని రాకుండా ఎలాంటి దేహం ధరించుకున్నాడట? మానవ దేహం. ఎందుకు? మనకు విమోచన ఇవ్వడం కొరకు ఈ సమాజం నుండి, పాపాల నుండి, పాపం నుండి తోడి ప్రత్యక్ష కూడా ఆరంభంలోకి ప్రవేశించడానికి అర్హత మనం కలిగించడం కొరకై ఆయన కూడా మనలో ఒకటి వంటి వాడిగా మన దేహాన్ని ధరించి లోకాలకు వచ్చినటువంటి సందర్భములకు పత్రిక పాఠ్యభాగం తెలియజేస్తుంది. పాత నిబంధన ఏం చేస్తుంది? సంపూర్ణ రాజరికాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే పత్రిక పాఠ్యభాగం మానవ దేహాన్ని ధరించిన విమోచకుడుగా మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే సువార్త పాఠ్యభాగం అన్య జనులకు వెలుగును ప్రకాశించేటటువంటి క్రీస్తుగా మనం కనబడుతున్నాడు. అక్కడ సింగియర్ గారు అదే చెప్తున్నాడు కదా, ఎవరి ఇది నీ రక్షణ కనులారా చూచితిని అన్య జనులకు వెలుగుగాను. చివరి మాట చదవడం ముగించుకుందాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునకు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున తెలుగు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుందండి. మానవ దేహాన్ని ధరించి వచ్చాడు కదా. ఇశ్రాయేల్ యొక్క కూడా ధర్మశాస్త్ర ప్రకారం 8వ ఏట ప్రతి తరచుల కుమారుడు ఏం చేయాలి? దేవాలయం తీసుకెళ్ళాలి. అక్కడ వారి సామర్థ్యం కూడా అక్కడ బలులు అర్పించాలి, దేవునికి అర్పణలు అర్పించాలి. ఇదిగో ఈయన కూడా ధర్మశాస్త్ర క్రమం చొప్పున ఎవరి వారికి స్తోమత ఎక్కువ లేకపోవడం వలన గువ్వలను తీసుకువెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రాన్ని విధేయత చూపించాడు. ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా ఉన్నాడు. అలాగే ఆయన ఇచ్చిన రక్షణను అన్య జనులకు కూడా, ఒకరికి కాదు అన్య జనులకు కూడా రక్షణను కనపరిచే క్రమాన్ని చూపించాడు. అది నిజమైన వెలుగుడేను. అది లోకంలోకి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను సువార్త. అందుకే సిమియోను గారు అంటాడు కదా, ఇదిగో మా ఇశ్రాయేలు కొరకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచితిని. చదువున్న మాట, ఇదిగో నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును బోధించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఇశ్రాయేలు కొరకు వెలుగు, ఇశ్రాయేలు కొరకు వెలుగు, సకల ప్రజల ఎదుటకు రక్షణ. ఏమండి? వెలిగించేవాడిగా, ప్రతి మనిషిని వెలిగించేవాడిగా, చీకటిని తొలగించేవాడిగా, అజ్ఞానాన్ని పారదోలేవాడిగా యేసుక్రీస్తు వారిలో మరొక కోణాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం.
పాత నిబంధన పాఠ్యభాగంలో సంపూర్ణ రాజకీయం కనబడుతుంది, పక్షపాతం లేనటువంటి పరిపాలన. అలాగే పత్రిక పాఠ్యభాగంలో ఎవరి పాపం అనే దాస్యములో, పాపం అనే బంధంలో ఉన్నటువంటి మనందరూ కూడా విమోచించడం కొరకై ఆయన కూడా మనలాంటి దేహాన్ని ధరించినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ ఎవరి విడిపించబడిన మనం అందరం కూడా ఖచ్చితంగా ఆయనను చూస్తే, ఆయన వరకు నిరీక్షణతో ఉంటే మీరందరూ కూడా ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె ప్రకాశించే దీపంగా మీరు ఉంటారు. ఈ రక్షణ మీరు సొంతం చేసుకుంటారు. ఏది పాపం నుండి మీరు విమోచించబడితే దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి రక్షణ మనం ఏం చేస్తామంటారు? సొంతం చేసుకుంటామండి. కాబట్టి ఈ అన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడే క్రీస్తు ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన స్థాపించినటువంటి సామ్రాజ్యం మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మొదట నీతిని రాజ్యమును వెతకడం అన్నాడు కదా. మొదట రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలి. తర్వాత పాపం నుండి మనం విమోచన పొందాలి. విమోచన పొందినటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణ వరకు మన సొంతం చేసుకొని మన హృదయంలో దేవుని ప్రతిష్ఠించుకుంటే, సిమియోను గారు ఎంతకాలం ఎదురు చూశాడు? వృద్ధుడు అయినప్పటికీ ఎంతకాలం వస్తాడు, రక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి వల్ల చీకటిని తొలగించడానికి, వాళ్ళ ఉన్న అజ్ఞానం తొలగించడానికి ఒక రాజు వస్తాడని దేవాలయంలో ఉండి కనిపెడుతూ ఆయన రక్షణ చూసిన తర్వాత నాయన మడమ అందాడు. ఇది ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న నిరీక్షణ ఈరోజు మనకుందా? ఎలాగైనా దేవుని రక్షణ మనం చూడాలని, ఆయన రక్షణ మనం సొంతం చేసుకోవాలని, ఆయన వెలుగులో మనం కూడా నడవాలి. ఎందుకంటే ఆయన ప్రతి మనుష్యుని నిజమైన వెలుగు అది లోకంలోకి వస్తూ ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆ వెలుగు నీ జీవితంలో, నా జీవితంలో రావాలి అంటే, ఆ రక్షణ మనం సొంతం చేసుకోవాలంటే, పాపం నుండి మనం విమోచన పొందాలంటే, యెషయా మొద్దు నుండి వచ్చిన చిగురును మనం స్వీకరించాలి, మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అందుకే ఈరోజు మన విషయం ఏంటి? వాగ్దాన విమోచకుడు మనల్ని విడిపించి నిత్య జీవాన్ని నడిపించడం కొరకై యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించి లోకానికి వచ్చిన సందర్భం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ మాటలు మనకు అర్థమైతే, ఈ సందర్భం మనకు అర్థమైతే, ఇదిగో జీవితంలో కోల్పోయామనుకున్నటువంటి జీవితంలో మరలా ఒక నూతన కార్యాన్ని, ఒక నూతన క్రియను, ఒక నూతన తలంపులు, ఒక నూతనమైన ఉద్దేశాన్ని, ఇదిగో అంత అయిపోయింది కుటుంబం, ఇక పతనం అయిపోయింది, ఇక నా జీవితం ఏమీ లేదు అనుకొని నీవు దిగులు పడుతూ నిరాశపడుతూ దుఃఖంలో ఉంటున్నటువంటి నీ జీవితంలో దేవుడు నువ్వు బాధపడుతూ, నువ్వు దిగులు పడుతూ, నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతానికి దేవుడు చిగురుగా, ముద్దు నుండి చిగురుగా అంకురములు ఎదిగి ఫలించి మన మధ్యకు వచ్చాడు. పతనం అయిపోయింది, ఆగిపోయింది, సమస్తము నాశనమైపోయింది అనుకున్నటువంటి నయోమి జీవితంలో దేవుడు ఒక మంచి అద్భుతాన్ని ఎలాగైతే చేసి, ఒక మనుష్య వృక్షాన్ని ఎలాగైతే యూదు క్రీస్తు వచ్చేంత వరకు కొనసాగించాడు, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడు, ఒక అద్భుతాన్ని మనం జరిగించబోతున్నాడు. అయితే నువ్వు నిరాశపడద్దు, దుఃఖపడద్దు, కృంగిపోవద్దు. సున్యోను వలె ఏం చేయాలి? నిరీక్షణతో ఎదురు చూస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని విమోచించి, నీకు క్రయధనం చెల్లించి, నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు మనకు అర్థమైతే ఇప్పుడే మన హృదయాన్ని దేవునికి అర్పించుకొని దేవుని కొరకు నిరీక్షణ ఎదురు చూస్తూ ఒక మంచి నూతనమైన కార్యాన్ని మన కుటుంబాల్లో, మన జీవితంలో మనందరూ కూడా పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మంచి హృదయాలు, తలంపులను ప్రవేశాలను కోరుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలెను గాక. ఆమేన్. దేవా నాయన శుద్ధాయ స్థిరమైన మనసును కనముగా పొడిచు
సమయంలోని బ్రతుకుబడి కానుకున్న వారు, కృతజ్ఞత కానుకున్న వారు దయచేసి ముందుకు అయితే ప్రార్థించుకుందాము. మా బ్రతుకుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు ఎవరైనా దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు లేకపోతే సంఘ కానుకల విషయాలను జరిగించుకుందాం. ఎవరు ఉన్నట్టే దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. బ్రతుకుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు వారు దయచేసి ఉన్నట్లయితే ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. తలలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెరలేనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. దేవా, మీ సన్నిధానంలో శిరస్సు వంచి నిలబడిన బిడ్డలనైనా మీ కళ్ళ దృష్టిలో కలిగిన వారు కాదు తండ్రి. వారి జీవితాల్లో గతించిపోయిన కాలమంది వారి పట్ల మీరు చేసిన మేరణ బట్టి, మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య కార్యం బట్టి, మా దేవుడు మా పట్ల ఈ కార్యం జరిగించున్నాడని బిడ్డల మరొక మీడలో కృతజ్ఞత జీవితం కలిగిన వారై ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధిలోని శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి మీ సన్నిధానంలో నేను ఎర్పలను అర్పిస్తూ ఉండగా నేను జ్ఞాపకం చేసుకునండి. ఉపదంతులు, అరుపదంతులు, నూరంతులుగా మీరు ఫలింపచేయండి. ఇక్కడ బిడ్డల జీవితాల్లో ఏవైతే కొరతగా ఉన్నావో, ఏవైతే పొదువుగా ఉన్నావో, ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, ఎలాంటి విషయాల్లో మేలు కావాలనే నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తున్నారు. కన్నా తండ్రిగా బిడ్డల జీవితాల కార్యాలన్నీ కూడా ఉన్నాయి. వారి పట్ల మీరు సమృద్ధిగా మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసన మీరు దీవించండి. చేస్తున్న చదువుల్లో, ఉద్యోగాలు, వ్యాపారంలో, సమస్త కార్యాలు కూడా నాయన మీ కాపుదల సంరక్షణ దాని గురించి వారి జీవిత కాలం అంతా బ్రతుకు దినములని కృపాక్షేమములు బిడ్డల జీవితంలో, వారి జీవితంలో సమృద్ధిగా గురించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలకు బిడ్డలకు మీకు కలిగిన సమస్తము చేసిన ప్రతి కార్యములకు తోడైన నడిపించిన గాక. ఆమేన్. అందరికీ
గారి సంఘ ప్రకటనలు. విమల గారు సంఘ ప్రకటన మధ్యలో ఉన్నటువంటి పిసిసి మెంబర్ విమల గారు సంఘ ప్రకటన తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘ పాష గారికి, పాషమ్మ గారికి, పిసిసిలకి, డెలిగేట్లకి, సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే క్రిస్మస్ పండుగ ఖర్చుల నిమిత్తం ఇచ్చిన వారి పేర్లు ఒకసారి చదువుతాను, గమనించండి. ఎవరి పేరైనా మిస్ అయితే తెలియపరిస్తే వారి పేరు రాసి చదవడం కూడా జరిగిందండి. మొండ్ర పౌరశ్రీలు గారు, ఆర్గనైజర్ గారు 1000 రూపాయలు. గోసు జాన్ పీటర్ గారు, డెలిగేట్ గారు 1000 రూపాయలు. డొక్కా మేరీ గారు 500 రూపాయలు. కలుకూరి బుజ్జి గారు 500 రూపాయలు. బత్తల వెంకటరామ గారు 500 రూపాయలు. కలుకూరి దయానందం గారు ఆల్టర్నేట్ డెలిగేట్ గారు 1000 రూపాయలు. మాదాల జ్ఞానసుందరమ్మ గారు 500 రూపాయలు. మాదాల పాటమ్మ గారు 1000 రూపాయలు. కలుకూరి కృప 500 రూపాయలు. ఇట్టం విజయ్ కుమార్ గారు 500 రూపాయలు. పత్తిపాటి అన్నపూర్ణమ్మ గారు 500 రూపాయలు. కేతాని మహేష్ బాబు గారు 500 రూపాయలు. మర్రి రాణి గారు 500 రూపాయలు. గోసు గిద్యోల్ గారు 1000 రూపాయలు. పరమశెట్టి సరస్వతమ్మ గారు 500 రూపాయలు. దాసి మైకేల్ గారు 1000 రూపాయలు. మర్రి హెప్సిబా అండ్ సౌజన్య ఇద్దరు కలిసి 1000 రూపాయలు. కొమ్మ సుధాకర్ గారు 500 రూపాయలు. పగిడిపల్లి కమ్మాయి గారు 500 రూపాయలు. అన్నం సత్యప్రభు కుమార్ గారు 1000 రూపాయలు. కోరె మాణిక్యమ్మ గారు 500 రూపాయలు. మర్రి మరియమ్మ గారు 500 రూపాయలు. ఒక విశ్వాసి 1000 రూపాయలు. కలుకూరి రూపా గారు 300 రూపాయలు. కందులూరి గణేష్ గారు 300 రూపాయలు. గడ్డం సాయన్న గారు 1000 రూపాయలు. పెరిమాల ప్రసాదరావు గారు 500 రూపాయలు. భక్తుల ఎస్తేర్ గారు రాబర్ట్ తండ్రి 500 రూపాయలు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు 500 రూపాయలు. పత్తిపాటి కుమారి గారు 500 రూపాయలు. కేతాని మాణిక్యమ్మ గారు 500 రూపాయలు. పగిడిపల్లి భాగ్యం వెంకయ్య గారు 500 రూపాయలు. మద్దు ప్లస్సి 500 రూపాయలు. ఒక విశ్వాసి 500 రూపాయలు. గొట్టిముక్కల ప్రేమచంద్ గారు 500 రూపాయలు. పత్తిపాటి కృపమ్మ గారు 500 రూపాయలు. కోడిరెక్క రాజారావు గారు 500 రూపాయలు. కోరె జార్జి మోహన్ మాస్టర్ గారు 500 రూపాయలు. కలుకూరి పూర్ణచంద్రారావు గారు 1000 రూపాయలు. ఒక విశ్వాసి 500 రూపాయలు. ఒక విశ్వాసుడు బ్రదర్ 500 రూపాయలు. కొరపాటి శాంతమ్మ గారు 500 రూపాయలు. తుమ్మురుకోటి వీరమ్మ గారు 500 రూపాయలు. కందులూరి వెంకటేశ్వర్లు గారు 500 రూపాయలు. మాలపాటి థామస్ గారు 500 రూపాయలు. ఒక విశ్వాసి 1000 రూపాయలు. కలుకూరి మరియమ్మ గారు 500 రూపాయలు. మొండ్ర పద్మ గారు 500 రూపాయలు. మొండ్ర బాలయేసు గారు 500 రూపాయలు. కోరె మోజేష్ గారు 300 రూపాయలు. కలుకూరి రామప్రసాద్ గారు 1000 రూపాయలు. కొమ్మ సైదారావు గారు 1000 రూపాయలు. గొట్టం డేవిడ్ గారు వెంకటేశ్వర్ 500 రూపాయలు. ఇవన్నీ వచ్చిన అమౌంట్ మొత్తం 32,900 రూపాయలు వచ్చినాయండి. అంటే 100 తక్కువ 33,000 రూపాయలు. అయితే వీటిల్లో పిసిసి నంబర్ ఇందిరా గారు స్పీకర్ల కొరకు 5,000 రూపాయలు ఇచ్చారండి. అలాగే ఇందిరా గారే ఈ స్టార్ కొరకు 5,000 రూపాయలు ఇచ్చారు. ఈ 5,000 రూపాయలు స్టార్ కొరకు ఇచ్చిన రామప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఖర్చులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అయితే స్పీకర్ల వరకు కలుకూరి పూర్ణచంద్రరావు గారు కూడా 500 రూపాయలు ఇచ్చారు. అయితే విజయవాడ ఈ స్పీకర్లు కొత్త స్పీకర్లు తీసుకురావడానికి అయితే యాంప్లిఫైర్లు రిపేర్ చేయడానికి అయితే మొత్తం 19,000 రూపాయలు ఇచ్చారు. మేము 19,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. అయితే వీటల్లో
ఈ స్పీకర్ల కొరకు ఇందిరా గారు 5,000 ఇచ్చారు కదా, ఆ 5,000, పూర్ణచంద్రరావు గారు ఇచ్చిన 500, ఈ నెలలో మొదటి వారం CDF 5,500 వచ్చాయండి. ఆ 5,500 గత సంవత్సరం క్రిస్మస్ కానుకల్లో నుండి 1,500 రూపాయలు 1,500 మొత్తం ఇచ్చారు. అంతవరకు 9,500 అయ్యి ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకల్లో నుంచి 9,500 తీసి ఇచ్చారు. మొత్తం 19,000 ఇచ్చారు. అంతవరకు 19,000లో 100 రూపాయలు మిగిలితే 100 రూపాయలు తీసుకొచ్చి నాకే ఇచ్చారండి. అయితే విజయవాడ పోయిన రోజు అక్కడ ఎంత ఖర్చు అయింది మొత్తం చెబుతానండి. ఉదయం టిఫిన్ ఖర్చు 350 రూపాయలు, మెగా మైల్కి 1,400 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 750 రూపాయలు, కారుకి 4,500 రూపాయలు, చిన్న యాంప్లిఫైరు పెద్ద యాంప్లిఫైరు మిక్సర్కి మొత్తం 5,000 రూపాయలు, కొత్త మైకులు 6,600 రూపాయలు, నైట్ టిఫిన్ టీ ఎటుకి 300 రూపాయలు, మొత్తం 18,900 రూపాయలు. 100 రూపాయలు మిగిలితే తీసుకొచ్చి నాకే ఇచ్చానండి. అయితే ఈ ఖర్చు వచ్చిన కానుకలోంచి ఖర్చు పెట్టిన వాటి పేర్లు చదువుతాయండి. పెయింట్ వేసిన వాళ్ళకి మొత్తం 2,400 రూపాయలు, యాంప్లిఫైర్ రిపేర్కి 2,000 రూపాయలు, అట్నే లైట్లకి రామప్రసాద్ గారికి 1,000 రూపాయలు ఇచ్చాము, ఆటో నాగరాజుకి 500 రూపాయలు, ఈ కొసలు వీటికి 170 రూపాయలు, టిఫిన్ ఖర్చు 450 రూపాయలు, టీ ఖర్చు 200, ఫ్లెక్స్లకి 3,500, వాటర్ బాటిల్స్కి 100 రూపాయలు, మైక్ బ్యాటరీలు ఒక అక్క తీసుకొచ్చారండి 220 రూపాయలు, అట్నే ఆర్కెస్ట్రా వాళ్ళకి రాజేశ్వరికి 2,000 రూపాయలు, ఫ్లెక్సీలకి కర్రలకి 700 రూపాయలు, టిఫిన్ ఖర్చు 250 రూపాయలు. విజయవాడ పోయిన రోజు ఇందులో నుంచి 9,500 తీసుకొచ్చారు. అయితే టెంట్ హౌస్ సుందరరావుకి 5,000 ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో నుంచి నరేంద్ర గారికి ఇవ్వాల్సింది, అక్కడ ఈ కొత్త స్పీకర్లకి వైర్ కట్టలు తీసుకొచ్చారంట, వాటికి ఇవ్వాల్సింది. అయితే మా దగ్గర మిగిలింది మొత్తం ఈ అమౌంట్ మొత్తం 27,900, మొత్తం 28,100 రూపాయలు తక్కువగా 28,000. అయితే ఇంకా 5,000 రూపాయలు మిగలటం జరిగింది. ఈ 5,000లో నుంచి నరేంద్ర గారికి ఇవ్వాలి. అది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాష గారికి, సంఘ పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వారం CDF ఇచ్చిన వారి పేరు చదువుతున్నాను. కొండా స్వరూపారాణి 1,000 రూపాయలు ఇచ్చారు. కలుకూరి కృపా గారు 100 రూపాయలు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పాష గారికి వందనాలు తెలియజేసుకుంటాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంకల్ప ఇంతవరకు కూడా మరి చక్కగా PCCA మెంబర్ విమలా గారు మరి గత సంవత్సర కాలంలో ప్రజెంట్ ఇప్పుడు జరిగినటువంటి కాలంలో అన్ని ఖర్చుల వివరాలు, పండుగ వచ్చినటువంటి కానుకలు ఇవన్నీ కూడా మరి చక్కగా తెలియజేశారని మరి ఆశిస్తూ ఉన్నాను. మరి ప్రకటనలన్నీ కూడా మరింత వివరంగా చక్కగా తెలియజేసినటువంటి విమలా గారికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కేవలం సంఘ ప్రకటన రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, తర్వాత మా ఎవరు నాకు కూడా తెలుసు. తర్వాత ఏంటంటున్నా ఆ రోజు ఏం జరిగింది, ఏముంటుంది, 31st కదా, వాచ్ నైట్ సర్వీస్ బుధవారం రోజు మరి 10 గంటల నుంచి నైట్ 10 గంటల నుంచి 1 గంట వరకు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. అంటే పాత కొత్త సంవత్సరాల మధ్య ఆరాధన క్రమం మన దేవాలయంలో జరగనుంటుంది. దయచేసి విషయాలు మీరు గమనించి బుధవారం జరగబెట్టేటువంటి వాచ్ నైట్ సర్వీస్లో మీరందరూ కూడా సకాలంలో సమయానికి సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని మనం చేస్తూ ఉన్నారు. మరి క్రొత్త సంవత్సరంలో వాగ్దానాలు మీకు అందించబడతాయి. అలాగే సంస్కారం కూడా నూతన సంవత్సరంలో ప్రభు యొక్క వల్ల కూడా జరగనట్టుంది. మరి విషయాలన్నీ కూడా మీరు గమనించి మరి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో మీరందరూ కూడా సకాలంలో వారి వదస్సులు అవ్వాలని ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నారు. ఆ రోజున ఉన్నారా సంస్కారం ఎవరు 31st నైట్ మరి సంస్కారం కొరకు కొత్త సంవత్సరంలో మన ప్రియులు మరి దేవుని దాసురాలు PCCA మెంబర్లు ఇందిరా గారు, అమ్మ ఇందిరా గారి కుటుంబం నుండి
సంస్కారం కొరకు వారు ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి దేవుడు వారికి వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ వారి నిమిత్తమై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నారు. అలాగే వాగ్దానాలు మనకు ఆ రోజు ఇచ్చేవారు చిట్టమ్మ గారి కుటుంబం నుండి ఈ డోర్ స్టిక్కర్స్, లెసన్ కార్డ్స్, వాగ్దానాలు ఇవి కూడా సమకూర్చారు. మరి విషయాలు జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తమై ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అలాగే క్యాలెండర్స్ మరి సాతులూరి సరోజిని గారి కుటుంబం నుండి కూడా వారు స్పాన్సర్ చేశారు. అవి కూడా ఆ రోజున డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కానీ విషయాలన్నీ కూడా మరి గమనించి పెద్దలు, సంఘ బిడ్డలు అలాగే అందరూ కూడా సమయానికి సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని మనం చేస్తూ మరి ప్రకటనలు ఏమీ లేనట్లయితే స్వీకరించబడిన కానుకలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన, ప్రణవ ప్రార్థన, దైవాశ్రతం అందరూ కూడా సెలవు తీసుకున్నాం. కేవలంగా రిలేట్గా మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2025వ సంవత్సరములు చివరి ఆదివారం ఆరాధనలో నాయన మీ పిల్లలుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీ కొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు కూడా నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము. తండ్రి విన్నటువంటి మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. నిజంగా నాయన సంపూర్ణమైనటువంటి రాజరికాన్ని కలిగి నాయన వీరందరూ కూడా ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించడం కొరకు, ఒక నీతితో కూడినటువంటి రాజ్య పరిపాలన స్థాపించడం కొరకు నాయన మరి అంతమందిపోతున్నటువంటి నాయన అంతరించిపోతున్నటువంటి నాయన దావీదు వంశపు వైభవం నాయన కోల్పోతున్నటువంటి పరిస్థితుల నుండి నాయన మరి యెషయా మొదటి నుండి చివరిగా యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ నాయన ఆయన రాజుగా ఆయన రాజ్యాన్ని స్థాపించి తండ్రి ఆ రాజ్యములో ఆయన నీతితో, యథార్థతతో, దేవుని భయముతో, నాయన జ్ఞానంతో, వివేకంతో ఆ రాజు పరిపాలన చేస్తాడని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా నాయన ధన్యులని మీ లేఖనం సెలవిస్తున్నది. అలాగే తండ్రి అలా రాజ్యంలో చేరడం కొరకై తండ్రి క్రీస్తు స్థాపించాస్తులుగా చేయడం కొరకై తండ్రి దేవుని స్వభావాన్ని కూడా విడిచిపెట్టి నాయన రక్త మాంసతో కూడినటువంటి దేహాన్ని ధరించి మా మధ్యకు నాయన వచ్చినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. కానీ ఎవరైతే నాయన మరి పాపనుడి విమోచింపబడతారు నాయన అటు రక్షణ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. ఒక సునీయుడు వలెనైన చివరి వరకు తండ్రి వృద్ధాప్యంలో కూడా నాయన ఇశ్రాయేలు ప్రజల కొరకు రక్షణ వస్తాడని ఎదురు చూస్తూ నాయన నిరీక్షణ ఎలాగైతే ఉన్నాడు, ఈరోజు మేమందరం కూడా నాయన మాకు ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్యత్వాన్ని పొందడం కొరకై నేను కూడా పాపం అనే దాక్షిణ్యం విమోచించుకొని విడిపించబడిన వారమై నిరీక్షణతో ఆయన మీ కొరకు ఎదురు చూస్తూ మీ రక్షణను ఆయన కనులారా చూసి మేమందరం కూడా ఆయన నిత్య జీవానికి వారసులు అవ్వడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న ప్రతి మాట కూడా నాయన బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. నేను విన్నవారు మాత్రమే ఉండదు నాయన వాక్యాన్ని విన్న వాక్య ప్రకారం మా జీవితాల్లో కొంతైనా పరివర్తన కలిగి, కొంతైనా మార్పు కలిగి నాయన దినదినము కూర్చోమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘంలో సమాధానమును, ఐక్యతను మీరు అనుగ్రహించండి. ఎవరి జీవితంలో నాయన నెమ్మది లేకుండా ఉంటున్నారు, ఎవరి కుటుంబాలు శోధనతో ఉంటున్నాయి నాయన, ఇంకా ఎవరు మారు మనసు పొందకుండా ఉంటున్నారు తండ్రి, అటు వారిని కూడా నాయన ఈ సంవత్సరం వారి కొరకే మాకు అవకాశం ఇచ్చాడని నాయన వారు ఆత్మతో పరిశీలన చేసుకుని నాయన ఇక నుండైనా మారు మనసు పొందడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలానైనా మా సంఘ డెలిగేట్ గారు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, వారి కుటుంబాన్ని బట్టి మీ జ్ఞాపన చేస్తున్నాము తండ్రి. అలానైనా ఆల్రెడీ డెలిగేట్ గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అలానైనా పిసిసి మెంబర్ బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ ట్రెజరర్ గారు బట్టి, ఆర్గనైజర్ గారు బట్టి నాయన
సంఘ పెద్దలను బట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. బిడ్డలు ప్రేమించిన ఆయన వారికి ఇచ్చినటువంటి నాయన మరి బాధ్యతను గుర్తెరిగి సంఘములోనైనా మరి సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించడం కొరకై సంఘాన్ని నాయన ఆధ్యాత్మిక బలపరచడం కొరకై తండ్రి మీరు ఏర్పాటు చేస్తున్న మీ విడుదల ద్వారానైనా మరి మంచి కార్యక్రమాలు సంఘానికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు జరిగించమని అటు క్రమంలో వారికి కావలసినటువంటి నాయన జ్ఞానమును పరిపూర్ణమైనటువంటి యోగ్యతను వాక్యానుసారమైన మనస్సును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే నేను మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు నాయన, అంతటను అందరూ మారు మనసు పొందాలని మీ లేఖనం సెలవిస్తుంది కనుక నాయన ఎవరైతే ఇంకా బాప్తిస్మ పొందకున్నారు, ఈ రక్షణను స్వీకరించక ఉన్నారు నాయన, ఉచితంగా ఇస్తున్నటువంటి ఈ భాగ్యాన్ని ఎవరైతే పోగొట్టుకుంటున్నారు, ఇంకా ఎవరైతే నాయన స్వీకరించలేకపోతున్నారు, ఆ పాపం నుండి ఆ దాస్యం నుండి ఎవరైతే విమోచన పొందలేక క్రీస్తు స్థాపించిన రాజ్యంలో వారసులుగా నాయన మరి చేరడానికి ఇష్టపడట్లేదు, అటు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన మరి ప్రియులు దేవుడు దాసులు తండ్రి మరి ఎలక్ట్రీషియన్ గారి కుమారుడు నాయన నాగార్జున బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. వారి బాప్తిస్మ కార్యం కొరకు సిద్ధపడుతున్నారు, కృప చూపించండి. ఎవరి ప్రాయములు నాయన మరి బాప్తిస్మ అనే కార్యము ద్వారా ఈ సంఘ సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సంఘ వారసులుగా నాయన వారు ఉండడానికి ఆశపడుతూ ఉండగా కుమారుడు కూడా మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తుంది, సహాయం చేయండి. ఇంకా ఎందరు బిడ్డలైతే నేను సంఘములు మరి రక్షణ భాగ్యమును తీసుకోవడానికి ఆశపడుతున్నారు వారందరూ కూడా నాయన మరి ఈ నూతన సంవత్సరంలో సిద్ధపరచమని ప్రార్థిస్తుందో సహాయం చేయండి. అలానే మా సంఘములు ఎవరైతే నాయన మరి అనారోగ్యంతో ఉంటున్నారు, బలహీనలుగా ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు తండ్రి, మరణ పడకలపై ఉండి విజ్ఞాపన చేస్తున్నారు, అంటే వారందరూ కూడా నాయన మీరు స్వస్థపరచండి, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. మీకు ఇష్టమైతే నాయన వారికి కావలసిన ఆయుష్ను కూడా మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించడం, సంఘపు సరిహద్దులను మీరు విస్తరింపచేయండి. ఈ సంఘము ద్వారా తండ్రి నానా విధములైన జ్ఞానము బయటికి వెళ్ళడానికి నాయన సంఘాన్ని మీ ఆత్మతో నింపమని, మీ వాక్యం అనే స్తంభము మీద ఈ సంఘాన్ని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఎవరి మధ్య నాయన భేదాభిప్రాయం లేకుండా, కక్షలు లేకుండా నాయన, పగులు లేకుండా, కోపము లేకుండా, సహోదర భావము కలిగి నాయన మేమందరము కూడా కలిసి ఈ సన్నిధానంలో ఫలించే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అన్నదమ్ముల మధ్యను, అకాచెల్లెల మధ్యను, భార్య భర్తల మధ్యను తండ్రి, సంఘ విశ్వాసుల మధ్యను, పెద్దల మధ్యను, సేవకుల మధ్యను మేమందరం కూడా నాయన సమాధానం కలిగి, నెమ్మది కలిగి, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణముగా ఆలోచన చేసిన ఆయన మరి సంఘము ద్వారా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము సకల జనులకు, అన్ని జనులకు వెళ్ళులాగున తండ్రి మమ్మలను మీ వాక్యముతో భద్రపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రజలు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరచగా ప్రజల పట్ల మేలుకరమైన గొప్ప కార్యములు జరిగించులాగా రాజులకును, అధికారులకును జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘములు నాయన చదువుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన, వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వ్యవసాయం చేస్తున్న బిడ్డలను, ఫ్యాక్టరీ పనులు బిడ్డలను, అలాగే వారి సొంత సామర్థ్యాన్ని బట్టి షాపులు పెట్టుకున్న బిడ్డలను, వారి చేతి పనులు బట్టి నాయన వారి కుటుంబ జీవనోపాధి కొరకు నాయన, వారి కుటుంబాన్ని సంరక్షించడం కొరకు, పోషించడం కొరకు వారి సామర్థ్యం కొలది నాయన ఆయా రంగాల్లో, ఆయా పనుల్లో వారు ఏ పనుల్లో అయితే పారిభాగస్తులు అవుతున్నారు అట్టి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే నేను సంఘంలో శుభ కార్యముల కొరకు నాయన, వివాహ కార్యముల కొరకు ఎందరైతే ప్రాధాన్యపడుతున్నారు అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలము లేక ఎందరు బిడ్డలైతే నాయన విజ్ఞాపన చేస్తున్నారు అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే చంటి బిడ్డలను, బాలింతలను, గర్భిణీ స్త్రీలను కూడా మనం దీవించండి, ఆశీర్వదించండి. పరిపూర్ణమైనటువంటి క్షేమాన్ని, మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి కలిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా ప్రియులు మరి దేవుడు దాసుల తండ్రి నాయన మరి తాటి మల్ల వెంకటత్వం బట్టి నాయన మరి అలాగే గోపి చరణ బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడ్డలను ప్రేమించిన వారికి ఇచ్చినటువంటి ఉద్యోగం నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి మరి నిన్న కాలంలో నాయన మరి త్రాడు ఫ్లోర్లో నాయన టైల్స్ వేయటానికి వాడిని ప్రేరేపించినందుకు, సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ఇది వారి యొక్క మెప్పు కొరకు, ఘనత కొరకు కాదు, కానీ మరి ఏ పని జరిగించినా దేవుని మహిమార్థమై
అనుకున్న కార్యం జరిగించాలని తండ్రి మరి దేవాలయంలో ఆ పని జరిగించిన కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడ్డలను వారి కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలా తండ్రి మా సంఘ బిడ్డల ద్వారా ప్రాంతాల్లో, పట్టణాల్లో, దేశాల్లో ఆయన మరి ఉద్యోగ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై, చదువుల నిమిత్తమై, అధికార నిమిత్తమై ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉండగనైనా మరి ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తండ్రి, ఏ దేశంలో ఉన్నప్పటికీ మీ కాపుదల సంరక్షణ ఆయన బిడలకు మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమృద్ధిగా వారి అవసరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవునికి భయపడుతున్నాను ఆధ్యాత్మికంగా మీ బిడ్డలనైనా ఫలించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. బిడ్డల జీవితాలు మీరు చేసిన మేళ్ళను బట్టి మొక్కుబడి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, దశమ భాగములుగా నాయన సంఘ కానుకలుగా గుప్పలు విప్పినటువంటి ప్రతి అర్పణ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన నూరెంట్లు సహాయములు, రెట్టింపు దీవెనలు నాయన ఆశీర్వదములు బిడ్డల జీవితాలు నిర్ణయించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలానైనా మరి మీ దయ వలన తండ్రి క్షేమంగా ఈ క్రిస్మస్ పండుగ ఆరాధన తండ్రి మరి మీ నామ మహిమార్థమై జరిగించుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ఆ కార్యక్రమానికి నాయన మరి సంఘ బిడ్డలందరూ కూడా నాయన ఈ అందరి బిడ్డలైతే నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. నాయన మరి కానుకల విషయంలో, పెయింటింగ్ విషయంలో, టైల్స్ విషయంలో, అలాగే తండ్రి మరి లైటింగ్ విషయంలో, స్టార్ విషయంలో తండ్రి నాయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు నాయన, ఫ్లెక్సీల విషయంలో ఎన్నో కార్యక్రమాలు నాయన మరి మా మధ్య జరిగించేట్టుగా, కేక్ విషయంలో నాయన, పలహార విషయంలో ఎన్నో తండ్రి మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటితో పాటు మా మధ్య జరిగించుండగా నాయన ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నాయన పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరం యొక్క దీవెన ఆశీర్వాదాలు నాయన బిడ్డల జీవితాల్లో నాయన మీరు సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అదేవిధంగా నాయన మా ముందున్నటువంటి తండ్రి మరి నూతన సంవత్సరపు ఆరాధన కొరకు కూడా మేము సిద్ధపడుతూ ఉండగా వాచ్నెట్ సర్వీసులో జరగబోతున్నటువంటి ఆయన ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. అలాగైనా వాగ్దానాల విషయంలో మీరు తోడుగా ఉండండి. సంస్కార విషయంలో కూడా నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇందిరా గారి కుటుంబంలో ఆయన సంస్కారం కొరకు సిద్ధపరుస్తున్నారు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వాగ్దానాలు మరి విజయ్ కుమార్ గారి కుటుంబం నుండి సమకూరుస్తూ ఉండగా ఆయన వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఇక్కడ ఆయన ఈ సంఘం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచే క్రమంలో తన మరి కొన్ని నిర్మాణ కార్యక్రమాలు జరిగించే క్రమంలో నాయన వారి సామర్థ్యం కొలత చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన మరి స్పీకర్ల విషయంలో నాయన మరి మునరా శ్రీనివాసరావు గారు బట్టి, గట్టిముఖ విజయరాజును బట్టి నాయన, అలాగే నాయన మరి కుమారుడు నాయన మరి తుమ్మల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి నాయన మరి వాడు బట్టి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ముగ్గురు కలిసి మంచి కార్యక్రమాలు మా మధ్య జరిగించేయడం నాయన అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇలాగ నా ప్రతి కార్యము కూడా నాయన మీ సన్నిధానంలో జరిగించిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు వరుసను జ్ఞాపకం చేసుకొని మరి గుప్పలిది ఆనందించిన కుటుంబాలను కూడా సమృద్ధిగా మీరు దీవించి ఆశీర్వదించమని దాని పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు పరలోక సంబంధమైన దీవెనతో మమ్మలను కుటుంబాలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ శిరస్సు వచ్చి మోకరించి విజ్ఞాపన చేస్తున్న ప్రతి అవసరాన్ని కూడా ప్రతి కార్యము కూడా అయినా మీ బాధ సన్నిధితో చేర్చుకొని తగిన కాలమందు బిడ్డల జీవితాలు సమృద్ధికరమైన గొప్ప కార్యములు వారి పట్ల జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని అడుగక మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మా కన్నతండ్రిగా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త మనుష్యుల సమాధానకరమైన సంగతులు జరిగించి మహిమ పొందమని క్రీస్తు యేసు వారి పేడ ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును. మాడుదిన చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నీకు ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభు నీకు తన సత్య ప్రకాశింపజేసి కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా హృదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక.
మన అందరి వందనాలు. సమాధానంతో సెలవు తీసుకున్నాము. అలాగే మరి ఎలక్ట్రీషియన్ గారు కుమారుడు నాగార్జున మరి బాప్తిస్తం కొరకు సిద్ధపడుతున్నారు. ఇంకా మీరు ఎవరైనా ఈ బాప్తిస్తం కార్యక్రమాలు సిద్ధపడినట్లయితే దయచేసి మీ పేరు తెలియజేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం.